నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరైతే వేధిస్తున్నారో, అక్రమంగా ఎవరైతే అరెస్టులు చేస్తున్నారో, దీనికి తప్పకుండా నెక్స్ట్ 2029లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు విడతల రజని మాట్లాడిన వ్యాఖ్యలు ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోస్తూ ఏ విధంగా విమర్శిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆమన్నట్టు ప్రజలు చూస్తూనే ఉన్నారు, ఏపీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళ ఆ నాయకులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, అక్రమంగా వేధిస్తూ అరెస్టులు చేస్తూ జైలుకు పంపిస్తూ చేస్తున్నారు. నెక్స్ట్ మేము 2029లో వస్తాము, రిటర్న్ గిఫ్ట్ మీకు ఇస్తామంటుంది. నిజంగా 2029లో వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? ఏమంటారు సార్? విడతల రజనీ గారు తన సొంత నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలను వేధించడం వేరు, వ్యతిరేక పార్టీలకు సంబంధించిన వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలను కూడా థర్డ్ డిగ్రీ పెట్టి వేధించిన మనిషి ఆమె. ఎందుకంటే ఎవరు కూడా తనకు వ్యతిరేకంగా ఉండకూడదు, తనకు పోటీ నాయకత్వం అనేది ఉండకూడదు అనే ఉద్దేశం మీద గతంలో తెలుగుదేశంలో ఉండి తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వేధింపులు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర ఏదన్నా రాజకీయ పార్టీ కార్యకర్తలు, ఒక స్వతంత్ర పార్టీకి చెందిన వ్యక్తి ఇంటి మీద కూడా దాడి చేసి కారు ధ్వంసం చేయించిన కేసు కూడా ఆమె మీద ఉంది. ఆమె వ్యాపారస్తుల దగ్గర కూడా విపరీతమైన బలవంతపు వసూళ్లకి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా ఉపయోగించుకోగలిగింది. సొంత పిఏని కూడా ఉపయోగించి వసూలు చేస్తే అతన్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ కానివ్వకుండా తన సొంత కారులో పెట్టుకుని తిప్పుతూ పోలీసుల్ని కారు కూడా ముట్టుకోనివ్వకుండా చేసిన సంఘటనలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూశారు. అలాంటిది ఇవాళ ఆమె వేరే వాళ్ళ గురించి చెప్తా ఉంది. ఆమె చెబుతున్న విషయం ఆమె కూటమి ప్రభుత్వం గురించి చెబుతున్న ఆ భావన కలగట్లా. ఆమె టైంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆమె పల్నాడు జిల్లాలో ఎలా పెత్తనం చేసింది, పోలీసుల్ని ఎలా దుర్వినియోగం చేసింది, పోలీసు వ్యవస్థని, ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళ మీద ఎలాంటి వేధింపులు, ఎలాంటి అక్రమ కేసులు పెట్టించింది అనేది అవి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు అదే అంశాన్ని ఆమె కూటమి ప్రభుత్వం గురించి చెబుతూ పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారో అక్రమ కేసులు, వాళ్ళ మీద మేము 29లో వచ్చిన తర్వాత మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, ఆమె రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి ఇంకా వస్తుందని కళ్ళగంటుంది. రిటర్న్ గిఫ్ట్ కనుక వాళ్ళు ఇవ్వగలిగే స్థితి ఉంటే ఇవాళ 11 స్థానాలకు రారు. 171 స్థానాల్లో గెలిచిన టైంలో కనుక వాళ్ళు మంచి ప్రభుత్వాన్ని ఇచ్చుంటే, ఇలాంటి వేధింపులకి పాల్పడకుండా, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా, అధికారాన్ని దుర్వినియోగం చేయకపోతే 151 నుంచి 175 కూడా గెలవగలిగేవాళ్ళే. ఎందుకంటే 151 రాక వచ్చి అక్కడి నుంచి కొద్ది మంచి చేసినా కూడా ఆ మిగిలిన స్థానాలు వచ్చేసాయి. కానీ వాళ్ళు చేసింది చాలా దుష్పరిపాలన చేశారు, దుర్మార్గ పరిపాలన చేశారు, దాష్టికాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు. మహిళల పట్ల జరిగిన అత్యాచారాల పట్ల కూడా వాళ్ళు కనీస శ్రద్ధ కూడా పట్టకుండా మాకేం లాభం ఇందులో ఇట్లాంటి కేసులు చేస్తే అని ఆ రకంగా వాళ్ళు ప్రజల్ని ఎంత నిర్లక్ష్యం చేశారో దానికి మూల్యం చెల్లించారు. ఇంక్లూడింగ్ ఈమె చిలకలూరుపేటలో సీట్ ఇవ్వద్దని ఆమె సొంత పార్టీ వాళ్ళే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొస్తే ఆయనకి ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ నియోజకవర్గంలో తెచ్చుకున్న ఒక చెడ్డ పేరుతో ఈమె గెలవలేదు అని స్పష్టం అయిన తర్వాత మాత్రమే ఆమెని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపారు. చివరి నిమిషం రాక ఇవ్వాలనే ప్రయత్నించాడు. కానీ ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా గట్టిగా అందినాయి, ఈమె గెలవలేదు. చాలామంది మీద అంది ఉండొచ్చు, కానీ ఈమె మీద అక్కడే ఇవ్వాలనే భావనలో ఉన్నారు. కానీ మళ్ళీ గుంటూరు వెస్ట్లో కూడా ఆమె ఘోరమైన ఓటమి ఎదుర్కొంది. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు చిలకలూరుపేటలో తన పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి ఆమె వెనకేసుకొస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇద్దరు కూడా వాళ్ళు రాజకీయాల్లో దట్టాత్య కేసు దానికి సంబంధించి చంపేసింది కూటమి అంటే టీడీపీ వాళ్ళే, చనిపోయింది టీడీపీ వాళ్ళే అని ఆమె విమర్శిస్తుంది. అవును, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తే ఇతని మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు కదా.
పిన్నెల్లి బ్రదర్సు వాళ్ళు చేసినయే వాళ్ళ రాజకీయమే మొదటి నుంచి కూడా ఈ హత్య రాజకీయాలు, దౌర్జన్యపు రాజకీయాలు, తర్వాత ఈ డైలీ ఫైనాన్సులు చేయటం ఇలాంటివే వాళ్ళకి వచ్చింది కూడా దాంతోనే. ఆఖరికి ఎన్నికల్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టిన చరిత్ర కూడా మొత్తం రాష్ట్రం అంతా చూసింది. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి అవును మావాడు పగలగొట్టాడని కూడా ఆయన ధృవీకరించాడు. అట్లాంటి వాళ్ళని ఇవాళ వాళ్ళకి హత్య రాజకీయాలతో సంబంధం లేదు, ఏమీ లేదని చెబుతుంది. మరి ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి అక్కడ పల్నాడు జిల్లాలో తెలియని వాళ్ళు ఎవరు, వాళ్ళ ఇద్దరిని కూడా వాళ్ళు పగలగొట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే హౌస్ అరెస్ట్ అని పెట్టి ఊరికే నామమాత్రంగా వాళ్ళు పారిపోవటానికి కూడా పోలీసులు అవకాశం ఇచ్చారు. అట్లా పారిపోయారు. తర్వాత మళ్ళీ పిన్నెల్ని ఇక్కడ పట్టుకున్నారు, హైదరాబాద్లో పట్టుకున్నారు. ఇంకా వాళ్ళ తమ్ముడు చాలా కాలం దొరకకుండానే తిరిగాడు. అట్లాంటి వాళ్ళని సమర్థిస్తుంటే విడుదల రజనీ కూడా తను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నేను సైబర్ మొక్కని చెప్పుకుంది. కానీ ఇవాళ ఒక మర్రి చెట్టు కన్నా కూడా విస్తరించి తను తప్ప చిలకలూరుపేటలో వేరే ఎవరో కూడా రాజకీయాల్లో బతకొద్దు అని పరిస్థితికి వెళ్ళింది. మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి పదవికి కూడా రాజీనామా చేశాడు. ఇంకా అది ఆమోదించలేదని కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు. మోషస్ రాజు కూడా తీసుకెళ్ళి నిన్న ఇచ్చారు. అందులో విడుదల రజనీ నియోజకవర్గంలో ఈమె రాకముందు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి మూల స్తంభంగా ఉన్న వ్యక్తిని కూడా ఆమె వేధించింది. ఆయన ఈ దెబ్బకు తాళలేక నేను పార్టీ వదిలేస్తాను, నా పదవి కూడా వదిలేస్తానని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి విడుదల రజనీ మాట్లాడే మాటలకి విలువ లేదు. నేనేదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు, మళ్ళీ నేనేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. రిటర్న్ గిఫ్ట్ గుంటూరు వాళ్ళు ఇచ్చారు, నువ్వు ఆ రిటర్న్ గిఫ్ట్ పట్టుకుని ఇక్కడికి వచ్చావు చిలకలూరుపేట. ఇప్పుడు చిలకలూరుపేటలో కూడా ఈమెకి సీటు ఇప్పుడే చెప్పాడని చెబుతున్నారు. వద్దు, నువ్వు రేపల్లి ఇన్ఛార్జిగా ఉండు, ఇక్కడ లోకల్గా ఆమె మీద మంచి అభిప్రాయం లేదు, పార్టీ కార్యకర్తలతో ఇప్పటికీ ఆమెకి సఖ్యత లేదు. కాబట్టి రేపల్లిలో ఇన్ఛార్జిగా ఉండమంటే ఆమె ఏమనుకుందంటే రేపు సీటు కూడా అక్కడి నుంచి ఇస్తారేమో, ఆ ప్రాంతంలో అయితే నేను గెలవలేననే పరిస్థితిలో పడిపోయిందని చెప్తున్నారు. అందువల్ల రేపల్లి పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఉండటానికి ఆమె ఇష్టపట్టల్లా. ఇంకోటి ఏంటంటే ఈమెని రేపల్లి ఇన్ఛార్జిగా వేసినా కూడా అక్కడ ప్రజలు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తారు. ఆమె చిలకలూరుపేటలోనే అందరితో తగాదా పెట్టుకుని సొంత పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించిన ఆమె ఇక్కడ పెట్టిస్తుందని నమ్మకం ఏంటి రేపు ఒకవేళ గవర్నమెంటే కనుక వస్తే? కాబట్టి ఇట్లాంటి ఏదో కొంగరాజులాగా ఆ కొంగరాజు ఆ చెరువులో ఉన్న కప్పలన్నీ తింటూ ఉంటుంది. అట్లాగే ఈ ఒక కొంగరాజులాగా తయారయ్యి ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉంటే వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎవరు కూడా ఆమెకి తల ఎత్తి ఉండకూడదు. ఇక చిరకాలం ఆమె ఎమ్మెల్యేగా ఉండాలి, మిగిలిన వాళ్ళంతా కూడా పాలకులుగా ఉండాలి, అంతే. అటువంటి మనస్తత్వం కలిగిన ఆమె ఇట్లాంటి ఆరోపణలు చేస్తే జనం పల్నాడు జిల్లాలో నవ్వుకుంటారు. ఈరోజు ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చింది, రెడ్ బుక్ ఎజెండాగా మారిందనే విషయాలు తీసుకొస్తుంది. రెడ్ బుక్ ఏం లేదు. ఇవాళ రెడ్ బుక్ వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు వేరే కేసులు కూడా అవి ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టినాయా, అప్పుడు జరిగిన నేరాలా, లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఆయన ఆ టైంలో చేసిన నేరాలే ఇప్పుడు బుక్ అవుతున్నాయి. ఆ రోజు బుక్ చేయడానికి పోలీసులకి ధైర్యం లేదు. ఎందుకంటే పిన్నెల్లిని ఎదిరించి ఆయన్ని హౌస్ అరెస్ట్ కూడా చేసి ఉంచలేకపోయారు. పోలీసులను కాదని వాళ్ళు గోడ దూకేసి వెళ్ళిపోయారు. పోలీసులు మౌన సాక్షులుగా నిలబడ్డారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేటాడి అతి కష్టం మీద ఒకళ్ళని పట్టుకోగలిగారు. అంటే వాళ్ళు పారిపోవటంలో కూడా దిట్టలే. ఎక్కడో గోవా వెళ్ళారన్నారు, అక్కడికన్నారు, ఇక్కడికన్నారు. కొన్నిసార్లు విదేశాలకు వెళ్తా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా దొరికిన సందర్భం ఉంది. అలర్ట్లు కూడా ఇచ్చారు అన్ని ఎయిర్పోర్ట్లకి, ఇమిగ్రేషన్ అధికారులకి, వీళ్ళు విదేశాలకు పారిపోతారు అని. అట్లా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు విడుదల రజనీ గారు అటువంటి వ్యక్తుల్ని చాలా సాత్వికులు, మంచివారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభల్లో పరిచయం చేసేటప్పుడు చెప్తాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా మంచివాడు, మంచి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి, శాంతపరుడు, అవి ఎన్నో ఇస్తాడు.
కానీ మళ్ళీ తర్వాత వెళ్ళి మావాడు పగలగొట్టిన మాట కూడా కరెక్టేనని కూడా చెబుతాడు. ఇటు అటు కూడా వాళ్ళు విడుదల రజనీ గారు కూడా పరిస్థితి ఏదో పార్టీలో ప్రాపకం పొందాలని ఇట్లాంటి నేరస్తుల్ని వెనకేసుకొస్తే నువ్వు సమర్థించవచ్చు, కానీ వాళ్ళ చేతిలో అన్యాయాలకి, అక్రమాలకి, దోపిడీకి, దౌర్జన్యాలకి గురైన మాచర్ల నియోజకవర్గ ప్రజలు నిర్ణయించాల్సింది వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అనేది. నిజంగా కనుక అంత మంచి క్యారెక్టర్ అయితే అంత మంచి ఎమ్మెల్యేని వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా దాడులు చేసి మహిళలను కూడా చూడకుండా కూడా బెదిరించాడు, మిమ్మల్ని కూడా నరుకుతామని చెప్పి. కానీ ఎవరు జంకల వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు ఏదో బటన్ నొక్కి చూపించారు. ఇప్పుడు విడుదల రజనీ గారు కూడా ఇటువంటి వాళ్ళని కనుక సమర్థిస్తే ఇప్పటికి కనీసం ఆమెకి ఇంకా చిన్న వయసే కాబట్టి వాస్తవాలే మాట్లాడాలి. కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాలు, ఈ పార్టీల్లో వ్యక్తులు చేసిన అక్రమాలు నేను సమర్థిస్తా మాట్లాడతానంటే దానికేమి రెడ్ బుక్ రాజ్యాంగం అక్కర్లేదు. ప్రజలకి దగ్గర అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది. ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో, ప్రజాస్వామ్యయుతంగా ఉంటారో, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటారో, ప్రజల ప్రయోజనాలు కాపాడతారో, తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడతారో అటువంటి వ్యక్తులకి వేస్తారు. కానీ ఎన్నికలను కూడా కాలదన్ని ఎన్నికల బూతుల్లోకి వెళ్ళి మనుషుల్ని నరికి మేము గెలవాలి, మేమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఎప్పుడు చిరకాలం మేమే ఎమ్మెల్యేలుగా ఉండాలని కోరుకునే ఈ విడుదల రజనీకి చిలకలూరుపేటలో ఏ విధమైన గుణపాఠం చెప్పారో, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల నియోజకవర్గంలో ఏ గుణపాఠం చెప్పారో అదే గుణపాఠాలు కొనసాగుతాయి తప్ప మార్పు అయితే జరగదు. ఏ రాజ్యాంగాలు వచ్చినా ఆఖరికి ఉండేది అంబేద్కర్ రాజ్యాంగమే, ప్రజలే అమలు చేస్తారు. అంతే తప్ప ఇవాళ లోకేష్ గారిని గురించి ఆడిపోసుకున్నంత మాత్రాన లోకేష్ గారు ఏమి సొంత రాజ్యాంగం ఏమి రాయలే. ఆయన చెప్పింది ఏంటంటే ఇలాంటి అక్రమాలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పాడు. చర్యలు తీసుకున్నారు కూడా. ఇవాళకి కూడా పిన్నెల్లికి బెయిల్ రాకుండా కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. కాబట్టి విడుదల రజనీ లాంటి వాళ్ళు ఇవాళ ఈ పార్టీ ఎంతకాలం వైఎస్ఆర్సీపీలో ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఆమె వాస్తవాలు మాట్లాడితే ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలకు ఆదరణ పొందగలుగుతుంది. లేదు ఇలాంటి అక్రమార్కుల్ని నేను మోస్తాను అంటే దానికి మూల్యం కూడా ఆమె చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులు.